స్టేజ్ మీద మీ డైలాగ్స్ అంటే మేము కోసుకుంటూ ఉంటాం జనరల్లీ. చూసుకోండి. ఓకే, కల్ట్ బొమ్మ ఇచ్చాం అన్నప్పటి నుంచి ఆ కల్ట్ అనే వర్డ్ ఒకటి ట్రెండ్ అవుతుంది. ఆయన కూడా కల్ట్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారనేది తెలుసు ఆ గ్రౌండ్ కూడా. 2010లో ఒక సినిమా తీశారు. అలాంటప్పుడు పెద్ద పెద్ద స్టార్ హీరోలను కూడా యాటిట్యూడ్ నచ్చకపోతే నాకు వద్దు అని మొహమ్మద్ చెప్పిన ఆయన ప్రమోట్ సరిగ్గా చేసుకోలేకపోయారు అనేది మా ఒపీనియన్. ఆయనకి ఎమోషన్ తెలుసు కానీ ప్రమోషన్ తెలియదని అర్థమైంది. ఇండస్ట్రీ ఎలా ఉందంటే పెద్ద పెద్ద తార్లు, పెద్ద పెద్ద సెట్లు, పెద్ద పెద్ద ఏసీ ఒక ఫేక్ ప్రోడక్ట్ చేయడం కన్నా జెన్యున్గా కొత్త వాళ్ళతోనూ ఒక నిజంగా ఒక నిజాయితీతో ఇండస్ట్రీ ఎవ్వరిది కాదు. ఇక్కడ ఎవ్వరైనా జెండా అయినాయి. ఆయన సక్సెస్ రేషియో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నాను. క్రమక్రమంగా పరాక్రమం బయటకు వచ్చింది అనిపిస్తుంది. జీవితంలో ఏదైనా సాధించాలంటే పరాక్రమం ఉండాలరా. 100 మందికి ఎదురు నిలబడే ధైర్యం పరాక్రమం. వీడే తోపుగాడు, పోటుగాడు, వీడు అట్లానే కాదు. అరే వీడు ఆర్టిస్ట్గా ఒక డైరెక్టర్గా ఆయన చూసినప్పుడు సో మీకు ఎవరైనా ఒకరు గుర్తొస్తున్నారా ఒక డైరెక్టర్గా ఒక ఆర్టిస్ట్? యాపిల్స్, ఆరెంజ్, ప్రొమోగ్రేట్స్ నాకు అర్థం కాలేదు సార్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే ఒకరేమో నిర్భయంగా ఏదైనా స్టేజ్ మీద మాట్లాడగలరు, ఇంకొకరేమో నిర్భయంగా దేన్నైనా తీసి చూపించగలరు. ఒకరేమో బిఎస్కే, ఇంకొకరేమో ఎస్కే అనమాట. ఇద్దరు కల్ట్ అనే వర్డ్కి కొత్త డెఫినేషన్స్గా మారారు. నాతో పాటు ఉన్నారు. మాట్లాడేద్దాం పరాక్రమం సినిమా గురించి అనమాట. హాయ్ సార్. సో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు కల్ట్ బొమ్మ ఇచ్చాం అన్నప్పటి నుంచి ఆ కల్ట్ అనే వర్డ్ ఒకటి ట్రెండ్ అవుతుంది. ఆయన కూడా కల్ట్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారనేది తెలుసు ఆ గ్రౌండ్ కూడా. ఓకే, సో మీరు ఇంప్రెస్ అవ్వడానికి మోస్ట్లీ అంటే మీరు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళని కూడా చూసారు, స్టార్ హీరోస్ని కూడా చూసారు దగ్గర నుంచి. సో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన పాయింట్స్ ఏంటి, అసలు ఆయనలో ఉన్న యూనిక్నెస్ ఏంటి? నేను చూసిన స్టార్ హీరోస్ పెద్ద పెద్ద వాళ్ళందరిలో కూడా దే లైక్ కంటెంట్ ఫస్ట్, అందుకే వాళ్ళు స్టార్లు అయ్యారని నమ్ముతారు. ఆయన కూడా కంటెంట్ని బాగా ప్రజెంట్ చేస్తారు, కంటెంట్ని నమ్ముతారు, ఒక కొత్త కోణం తీసుకున్నారు. ఇప్పుడు బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ నాతో చాలా దగ్గరగా ట్రావెల్ అయ్యా, మారుతి ట్రావెల్ అయ్యా. ఇప్పుడు మారుతి రావడానికి అప్పుడు యూత్ సినిమాలన్నీ ఆగిపోయినాయి. అప్పుడు ఒక యూత్ సినిమా తీసారు ఈ రోజుల్లో, అదో ట్రెండ్ సెట్టర్. అలాగే రాజేష్ పెద్ద హీరోలకు కథలు చెప్తుంటే అప్రోచ్ టైం పడతాం, ఇంకా అప్పుడే చేయగలడా లేదా అని నమ్ముకున్నప్పుడు తనంటూ ఒక జోనర్ క్రియేట్ చేశారు, ఒక కమెడీని పెట్టి. అప్పుడే ఒక స్పూఫ్, ఇప్పుడంటే మీమ్స్ అన్నీ వచ్చినాయి. సో అలాగే ఆయన కూడా ఇదివరకు సినిమాలు తీసి ఓకే దీనికి రీచ్ వచ్చిందా, నేను అందరికీ తెలిసానా, అసలు నేను అందరికి తెలియాలంటే ఎలా నా ఇదని ఆయన ఒక సినిమా తీసి యూట్యూబ్లో పెట్టి ఏమన్నా మనం అడుగుతాం ఫస్ట్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆయన సినిమా చూసేయండి, నచ్చితే డబ్బులు ఇవ్వండి అనేది నాకు చాలా గట్టి అటెంప్ట్లా అనిపించింది. ఎంతో గట్స్ ఉంటాయి కానీ అలాంటి ఇది చేయరు. సో అప్పుడు ఆయన వర్క్ అన్నీ ఫాలో అయ్యాను. ఫాలో అయితే నాకు నచ్చినాయి ఆయన ఇంటర్వ్యూలు, నిర్మోహమాటంగా మాట్లాడటం, అది ఉన్నదన్నట్టు చెప్పటం, ఏ కోటింగ్ లేకుండా. సో క్రాఫ్ట్ మీద ఆయనకున్న అవగాహన, ఆయన ప్రజెంట్ చేసుకుంటాకి ఇన్ని చేసి అంటే ఒక మనిషి పెట్టే ఎఫర్ట్. ఇప్పుడు చాలామంది ఉంటారు, అరే నాకు అవకాశం రావట్లేదు ఇండస్ట్రీ అలాగా, అసలు నేను వచ్చుంటే కుమ్మేసేవాడిని, ఇలా తెలివైన వాళ్ళు ఎప్పుడో అవకాశం కోసం ఎదురు చూడరు, అవకాశాలు క్రియేట్ చేసుకుంటారు. సో నాకు అలా అవకాశాలు క్రియేట్ చేసుకునే పీపుల్ అంటే నాకు ఇష్టం, ఎందుకంటే నేను కూడా నా అవకాశాన్ని నేను క్రియేట్ చేసుకున్నాను. సో అలాగా అలాంటి వ్యక్తులు ఎవరైనా ఎదురైనప్పుడు నేను వాళ్ళ అభిమానిస్తాను. సో నాకు ఆయన అంటే అలాంటి అభిమానం. సో ఎంతైనా ఇప్పుడు ఒక మాట సార్, అంటే మిమ్మల్ని ప్రమోషన్ ఎలా చేసుకోవాలనేది మిమ్మల్ని చాలామంది ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు ఈ రోజుల్లో. మీరు ఏ సినిమానైనా బాగా ప్రమోట్ చేయగలరు. అలాంటి ఇప్పుడు ఆయన ఎంత తక్కువగా, ఇప్పుడు ఆయనకి ఎంత కల్ట్ ఫ్యాన్స్ గ్రౌండ్ లెవెల్లో ఫామ్ అయినా కూడా ఒకప్పుడు ఆయన 2010లో ఒక సినిమా తీశారు. అలాంటప్పుడు పెద్ద పెద్ద స్టార్ హీరోలను కూడా యాటిట్యూడ్ నచ్చకపోతే నాకు వద్దు అని మొహమ్మద్ చెప్పిన ఆయన ప్రమోట్ సరిగ్గా చేసుకోలేకపోయారు అనేది మా ఒపీనియన్. అంటే మాకు ఎంతైనా కొంచెం అనిపిస్తుంది కదా, అయ్యో ఈయన ఇక్కడ ఉండాల్సిన ఆయన కాదు, ఎక్కడో ఉండాల్సిన ఆయన, అప్పుడే సరిగ్గా మనకి పేరు బయటకు తెలిసి అని అనిపిస్తుంది మాకెంతైనా, ఆడియన్స్ అందరికి. సో మీరు ఏమన్నా తర్వాత మీకు కలిసిన తర్వాత ప్రమోట్ చేసుకోవడానికి ఏమన్నా మీరు ఏమన్నా సజెషన్స్ ఇచ్చారా, ఇవ్వగలరా ఇప్పుడు ఏమన్నా? అందుకే నేను ఈ సినిమాని నేను ఓన్ చేసుకున్నాను, నేను వచ్చి మాట్లాడతాను, నేను రిలీజ్ వెళ్ళిపోతాను అని చెప్పాను. ఎందుకంటే ఆయనకి ఎమోషన్ తెలుసు కానీ ప్రమోషన్ తెలియదు అని అర్థమైంది నాకు.
సో అందుకని అండ్ మీరు 5 చేయండి, నేను ఇది హెల్ప్ చేస్తాను, వాట్ ఎవర్ రిజల్ట్ నాకు. ఎందుకంటే నాకు ఎవరైనా ఒక కష్టపడి చేస్తుంటే అది చిన్న అని కాదు, పెద్ద అని కాదు, ఎస్టాబ్లిష్డ్ అని కాదు, కొత్త అని కాదు, ఎవరు చేస్తున్నా నాకు నా పార్ట్, ఎందుకంటే అలాగా కాంట్రిబ్యూట్ చేయాలనిపిస్తుంది. సో అందుకనే నేను చెప్పా, ఏమండి ఇలా ఉంటాయంటే ఆయన అడిగారు ఏంటండి ఇన్ని ఉంటాయా అని. అవునండి, అసలు ఈ మధ్య తీయడం కన్నా రిలీజ్ చేయడం ప్రమోట్ చేయడం అదో సైన్స్ అయిపోయింది అని చెప్పా. సో ఆయనకి రిలీజ్ డేట్ మీకు ఓకేనా, మీరు కాన్ఫిడెంట్గా వెళ్తారా, అప్పుడు ప్రమోషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్పా. సో ఈజ్ కాన్ఫిడెంట్. సో నా ఎఫర్ట్ నేను పెడదామని చెప్పి సో ఐఎమ్ కమింగ్ విత్ హిమ్. నైస్. సో మనం జనరల్గా డైరెక్టర్ అంటే అమ్మో ఇన్ని బాధ్యతలా అనుకుంటూ ఉంటాం. బయట చూసినాడు మొత్తం అన్ని క్రాఫ్ట్స్ వాడు అంటే టచ్లో ఉండాలి, కోఆర్డినేట్ చేస్తూ ఉండాలి. ప్రొడ్యూసర్ అనగానే పాపం చాలా టెన్షన్స్, మెంటల్ టెన్షన్స్ అనుకుంటూ ఉంటాం. అలాంటి టైంలో ఈయన ఇన్ని క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేస్తూ, ఒక హీరో అంటే షార్ట్ అయిపోగానే పక్కకి వెళ్ళి క్యారవాన్లో కూర్చోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఒక డైరెక్టర్ అంటే తన పరిధిలో తను చూసుకుని మిగిలిన అన్ని కింద వాళ్ళకి వదిలేయాలి. ఇలాంటి రోజుల్లో అన్ని క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేస్తున్నారు. దీన్ని పాజిటివ్గా చెప్తారా, నెగిటివ్గా చెప్తారా మీరు? పాజిటివ్గా కదా, ఎందుకంటే ఇప్పుడు మనం అది బాగా తింటాడండి అంటే అది అందరం తింటాం. లేదండి ఆడే పండిస్తాడండి, ఆడే తుక్కి తింటాడండి, ఆడే ఇది నూరుస్తాడండి, అదే అవన్నీ చేసి అతనే వండుతాడండి అంటే రెస్పెక్ట్ చేయాలి తప్ప మనం. ఎందుకంటే ఒక వ్యక్తి అన్ని క్రాఫ్ట్లు తెలిసి ఉంటాం ఇప్పుడు. సో ఆయనకి అన్ని తెలుసున్నందుకు, ఎందుకంటే తెలుసున్న అన్నిట్లోనూ కూడా ఏదో అటెంప్ట్ చేసేసాక అన్నిటికీ ఆయన న్యాయం చేకూరుస్తున్నాడు. అన్నిట్లో కూడా ప్రతిదానికి ఒకదానికి ఎన్ని మార్కులు, ఒకదానికి ఎన్ని మార్కులు వచ్చి ప్రతి దాంట్లో మార్కులు వస్తున్నాయి. సో అన్ని తెలుసుంటాం అనేది అన్ని పరీక్షల్లో ఒక పరీక్ష పాస్ అయినోడు కన్నా 5-6 పరీక్షలు పాస్ అయినోడు గొప్ప కదా. సో ఐ ఫీల్ లైక్ ఇప్పుడు అన్నం పండించేవాడి కంటే రుచి తెలిసినోడికి వాల్యూ తెలుస్తుంది. అంటే వాడే ఎక్కువ రేటు పెట్టి కొనగలడు. మీరు ప్రొడ్యూసర్ కాబట్టి మీరు ఒక సినిమాని ఎంత కొనాలి, ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్ వెళ్తుంది అని కామన్ ఆడియన్గా కూడా మీకు చాలా అవగాహన ఉంది. సో దీని పరంగా చెప్పండి, ఇప్పుడు ఈ సినిమాలో ఆయన టెక్నికల్గా ఎన్ని క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎందులో అయినా మీకు లోటుపాట్లు అనిపించిందా? ఇన్ని హ్యాండిల్ చేయకి ఇది ఒక్కటే వదిలే, ఇది ఒక్కటే వేరే వాళ్ళని అని ఏమైనా చెప్పగలరా ధైర్యంగా? అంటే ఇప్పుడు మనం ఒక ఆర్గానిక్ ఫుడ్ తిన్నాం అనుకోండి, ఆర్గానిక్ ఫుడ్ తిన్నప్పుడు అది న్యాచురల్ టేస్ట్. ఇప్పుడు ఈ మన రోడ్డు పక్క ఫ్రైడ్ రైస్ తింటాం, ఫ్రైడ్ రైస్ తిన్నప్పుడు ఆడు ఉప్పు కారం వేస్తాడు, ఏదో మనకు తెలియని అన్నీ వేస్తాడు. ఈ మధ్య చూస్తున్నాం ట్విట్టర్లో ఫుడ్ సేఫ్టీ భయం వేస్తుంది. సో అవన్నీ వేసి తిన్నప్పుడు అది న్యాచురల్ కాదు, అది ఆరోగ్యానికి హానికరం. అప్పుడు రుచికరమే ఉన్నప్పటికీ అది అమ్మ ఏం వస్తుందా, అల్సర్ వస్తుందా, ఏం వస్తుంది, గ్యాస్ట్రిక్కా అని 100 టెన్షన్లు వస్తాయి. సో ఆర్గానిక్గా తిన్నప్పుడు అమ్మ ఇది నేను తిన్నదానివల్ల సేఫ్, హ్యాపీ అనేది వస్తుంది. సో ఆయన ప్రోడక్ట్ని అలా ఆర్గానిక్ ప్రోడక్ట్లా చూస్తున్నాను. ఓహో దీంట్లో ఎస్టాబ్లిష్డ్ హీరోలు ఉన్నారా, ఒక ఐటమ్ సాంగ్ వచ్చేసిందా, షేక్ చేసాడు ఇంటర్వెల్ బ్యాంగ్ అని చెప్పారా, అలాంటివి ఉండవు. ఒక ఫ్లో ఉంది, ఒక కథ ఉంది, ఒక కథనం ఉంది, ఒక జెన్యూనిటీ ఉంది. సో ఒక జెన్యూనిటీ ఉన్నప్పుడు మనం సంతృప్తిగా లేస్తాం. ఎందుకంటే అందులో ఒక లోటుపాటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం చేసినప్పుడు అటెంప్ట్ నచ్చుది. ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉందంటే పెద్ద పెద్ద తార్లు, పెద్ద పెద్ద సెట్లు, పెద్ద పెద్ద వేసి ఒక ఫేక్ ప్రోడక్ట్ చేయడం కన్నా జెన్యూన్గా కొత్త వాళ్ళతోనూ ఒక నిజంగా ఒక నిజాయితీతో చేస్తే అరే మన కోసం చేశాడు కదా, ఇది ట్రై చేశాడు కదా అని. సో అదైతే ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. సో నేను చివరిలో వచ్చే సాటిస్ఫాక్షన్ చూస్తా తప్ప ప్రాసెస్లో ఇది అలా ఉందా అలా ఉందా అని ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్. యా ఓకే. సో స్టేజ్ మీద మీ డైలాగ్స్ అంటే మేము కోసుకుంటూ ఉంటాం జనరల్లీ, చూసుకోండి. ఓకే. సో ఇప్పుడు ఆయన డైలాగ్స్కి తెలుసు ఎలాగో, మీరు కూడా అన్నారు, నేను కూడా, నాకు కూడా చాలా ఇష్టం ఆయన డైలాగ్స్. మీకు పర్సనల్గా బాగా ఇంపాక్ట్ చేసిన డైలాగ్ ఏదైనా చెప్పండి. బాగా ఇంపాక్ట్ చేసిందంటే ట్రైలర్లో ఆ లాస్ట్ డైలాగ్ నాకు బాగా ఇంపాక్ట్ చేసిందండి. సంఖ్యలు వేసుకుని చిరంజీవి పరిగెత్తాలి ఎక్కడైనా ఉంటుందని నాకు అది చెప్పగానే అప్పుడు నాకు బాగాలేదు. ఎందుకంటే సినిమా చూసేప్పుడు మళ్ళీ ట్రైలర్లో డైలాగ్స్ మళ్ళీ ఒక గుస్ బంప్స్ మూమెంట్ వచ్చింది. సో అలా సినిమాలో చాలా చోట్ల చాలా ఉంటుంది. ఊరికొక్కరే లంకొక్కరే రాజు లావరాజు. సో ఆ డైలాగ్ కూడా ఆయన స్టైల్లో చెప్పడం అయింది నాకు చాలా నచ్చినాయి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు లాంటి ఆయన ఉన్నారు, ఆయన గట్సీ డైరెక్టర్స్ అంటే మనకి స్టార్టింగ్లో కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తారు, బ్యాన్ చేస్తే నెక్స్ట్ హాలీవుడ్కి వెళ్తా, బాలీవుడ్కి వెళ్తా అని చెప్పి ఓపెన్గా చెప్పారు. అలాంటి ఆయన నెక్స్ట్ నిజంగానే బాలీవుడ్కి వెళ్ళారు అనుకోండి, బట్ ఆయన కమర్షియల్ ఫార్మాట్లో వచ్చారు. సో ఆయన ఆపడం కష్టం.
బట్ ఈయనకున్న గట్స్కి ఈయన ఇంకా కమర్షియల్ ఫార్మాట్లో కంప్లీట్గా రాలేదు. ఇప్పుడు ఓకే, బట్ ఈయన గట్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎప్పటి నుంచో చూస్తున్నాం. నిర్బంధం సినిమా నుంచి చూస్తున్నాం. బట్ ఈయన్ని ఆ టైంలో సోషల్ మీడియా కూడా తక్కువ అండి, అప్పుడే స్టార్ట్ అయింది. అంత టైంలో ఆయనకి అంత గట్స్ ఎందుకు వచ్చినాయి అంటారు మీరు? అసలు నాకు అందుకే ఆయన అంటే అభిమానం వచ్చింది. మన ఇప్పుడు ట్రెండ్ వచ్చేసాక ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళకన్నా మనం చూడండి, కళ్యాణ్ గారు చూసే ట్రెండ్ క్రియేట్ చేసే వాళ్ళని మనం ఎక్కువ అభిమానిస్తాం. సో ఆయన ట్రెండ్ క్రియేట్ చేశాడు కాబట్టి నాకు ఫీలింగ్. అంటే ఇప్పుడు మనకి 10 మంది ఉన్నారు, సోషల్ మీడియాలో నెటిజన్స్ ఉంటారు, ఏదన్నా అయినా అని చెప్పి ఒక ధైర్యం ఉంటుందండి. ఆయనకి ఆ టైంలో సోషల్ మీడియా లేదు, ఆయన గట్సే అలా ఉన్నాయి ఆ టైంలో. బట్ ఇలాంటి టైంలో రిస్క్ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్తో గట్సీతో బయట అయితే మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం, మీరు కూడా ఓపెన్గానే సపోర్ట్ చేస్తున్నారు స్టేజ్ మీదకి వచ్చి. బట్ ఆయన సక్సెస్ రేషియో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నాను. అంటే నిజంగా ప్రోడక్ట్ అని నమ్మి ప్రాజెక్ట్ చేసే వాళ్ళకి ఎప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది. ఒకసారి ఏదన్నా ఒక రిజల్ట్ ఒక సినిమాలో రాకపోయినా ఆ డ్యూ ఉంటుంది, నెక్స్ట్ టైం అది కూడా కలిపి బిగ్గరగా వస్తాయి. అంతేగాని రాకుండా ఆగిపోదు. ఇది ప్రాసెస్లో ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి తప్ప అది తప్పకుండా వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది నాకు తెలిసి ఆయనకి పరాక్రమంతోనే వస్తుందని నమ్ముతున్నాను. సో మొన్న అన్నారు కదా, చిరంజీవి అనాలి, చిరంజీవి గారు అమ్మగారు అంటే పనోడు అయిపోతాం అని చెప్పి. సో అదే ఉద్దేశంతో మిమ్మల్ని కూడా మేము ఓన్ చేసుకుంటున్నాం. సో అదే మాటతో అంటున్నాం అనమాట. సో సార్ ఇప్పుడు ఏంటి, ఒకప్పుడు అంత గట్సీగా ఉన్న ఆయన అంటే మీరు బాగా నచ్చుంటారు, మీతో అసోసియేషన్ బాగుంది. ఇప్పుడు ఏమన్నా కొంచెం తగ్గారంటారా, ఏమన్నా కొంచెం కుర్రోడు తగ్గాడంటారా? మామూలుగా మన మాట లేదు, ఎంత మనం ఒక పోటుగాడరా అనుకున్నా పెళ్లి చూపులకి ఆటకి వెళ్ళినప్పుడు కొద్దిగా అలా ఒక షేకి అదే ఉంటుంది. సో ఆయన అంతేదేనా ఇప్పుడు సినిమా రిలీజ్కి వెళ్తుంది కదా, సో ఇన్ని క్రాఫ్ట్లు చేసి అప్పుడు ఆయన కొద్దిగా అలాగా ఇదన్నట్టు వద్దు. కానీ సో అలాగే అల్ల మీద వెళ్ళే పడవ కూడా ఈ అల్ల వచ్చినప్పుడు కొద్దిగా అలా షేక్ ఉన్నట్టు అలాగా. సో ఇది ఆ టైం అనమాట. సో మళ్ళీ ఆయన రిలీజ్ అయిపోతే మళ్ళీ ఆయన పరాక్రమం మోడ్లోకి వచ్చేస్తారు. అంతే కదండి. యాక్చువల్లీ ఇప్పుడు సార్ సపోర్ట్ చేసేది కానీ ఇప్పుడు ఇంకెవరన్నా సపోర్ట్ చేస్తున్నా కూడా వీడేదో తోపుగాడు పోటుగాడు వీడు అట్లానే కాదు. అరే వీడు పిచ్చోడు, వీడు జెన్యున్గా అటెంప్ట్ చేస్తున్నాడు, ముందుకెళ్తున్నాడు, ఇలాంటి వాడికి మనం అంటే ఒక కో ఫిల్మ్ మేకర్గా ఆయన ఇప్పుడు ఎస్కేన్ గారు ఈరోజు మాట్లాడిన దాంట్లో చాలామందికి ఆయన ఏంటో అర్థం అవుద్ది. ఇప్పుడు ఆయన మాట్లాడిన విధానం, ఆయన సినిమాని ఎలా చూస్తారు, అందుకే ఆయన సినిమాలు అలా ఉంటాయి. ఆయన సక్సెస్ రేట్లు ఎందుకు ఉన్నారంటే బికాజ్ ఆఫ్ దిస్. ఇది జనాలు పరిచయం చేయాలనుకున్నాను నేను, అందుకే ఆయన గురించి అలా చెప్పాను. నేను ఆయన చూసి నేను కూడా సర్ప్రైజ్ అయిపోయాను. అఫ్కోర్స్ ఆయన ఫిల్మ్ మేకింగ్ చూసి సర్ప్రైజ్ అయ్యాను. తర్వాత డైరెక్ట్గా చూశాక అరే మనం బయట చూసే వ్యక్తికి ఇతనికి ఎంత డిఫరెన్స్ ఉంటుందా, అది ఆయన సరదా, ఆయనకి ఇష్టం, ఎక్కువ మంది రీచ్ అవ్వాలి, సరదాగా ఉండాలి జనాలు. కానీ అంటే ఒక సినిమా పిచ్చోడు ఇంకొక సినిమా పిచ్చోడు అనే క్లారిటీ అర్థమైంది. సినిమా ఆయన ఆల్రెడీ ప్రొఫెషనల్, ఆయనకు అన్నీ తెలుసు. అది ఉంటేనే ఆ స్టేజ్కి వెళ్తారండి. అనుకోకుండా రోజుల్లో పిచ్చోళ్ళ గ్రూప్ ఉండదు కదా మీరు ఆ టైంలో. నేను యాక్చువల్లీ చాలా తక్కువ మంది సురేష్ బాబు గారిలో చూశాను నా ఫస్ట్ గురువు. ఆయనలో చూసిన క్వాలిటీస్ మళ్ళీ నేను అంటే ఎక్కువ మంది ఇంటరాక్ట్ అవ్వలేదు, కానీ నేను అయిన వాళ్ళలో నేను మళ్ళీ ఎస్కేన్ గారిలో చూశాను. ఆ ప్యాషన్, ఒక ఐడియాలజీ, ఒక క్రియేటర్ని చిన్నపిల్లల్లా ట్రీట్ చేయడం. క్రియేటర్ అనేవాడు ఇసగూడు కట్టుకుంటుంటే ఎవరిని వెళ్ళి పెడితే అక్కడికి నచ్చదు. సో అలా నేను మాట్లాడే స్టైల్ కూడా హట్ చేయకుండా, ఇది ఏమనుకుంటున్నారు మరి చూసుకోండి అలా కూల్గా. సో అందుకే ఈ సినిమాకి ఏమన్నా ఖచ్చితంగా సక్సెస్ వస్తే కనుక దాంట్లో మెజారిటీ పార్ట్ ఎస్కేన్ గారికి ఇస్తాను. నేను దీని ముందు నడిపించారు అని నాకు అది ఆయన ఇది. కానీ ఇప్పుడు పోస్ట్ తీసుకెళ్ళినాడు, కొరియర్ చేసినవాడు అదే గొప్ప కాదు. ఆ కొరియర్ ఎవరు చేశారో ఆ కంటెంట్ ఇదే తప్ప. సో నేను దీనికి కొరియర్ లాగా ఇది అవుతున్నాను తప్ప ఇదంతా ఫ్లైట్ నడిపే క్యాప్టెన్ మరీ చిన్న చెప్తున్నారు. ఆయన ఒక ఫ్లైట్ నడుపుతున్నారు, మా జీవితాలు ఆయన మీద పెట్టాము, ఆయన ముందు తీసుకెళ్తున్నారు. సూపర్. సో పోర్కలం పదం మాకు తెలీదు, ఆయన అప్పటికి మాకు తెలీదు. నెక్స్ట్ సినిమా నిర్బంధం బాగుంది, కొత్తగా ఉంది పదం అనిపించింది. ఆయన కొత్తగా పరిచయం అయ్యారు. మాంగళ్యం తెలిసిన పదమే, ఆయన బాగా తెలిసారు. పరాక్రమం ఈ పదం వచ్చేసరికి కొంచెం ఏదో పవర్ఫుల్ టైటిల్ అనిపిస్తుంది తెలియకుండానే. ఆయన కూడా ఆయనలో ఉన్న పవర్ కొంచెం ఇంకా బయటపడుతుంది. సార్ మీరు ఈ టైటిల్స్ గురించి ఏమన్నా మీ ఒపీనియన్ ఏమనిపించింది? అన్నిటికీ 0 ఒకటి, అమ్మ ఒకటి, ఆ రెడ్ కలర్లో ఒకటి వస్తున్నాయి ఈ టైటిల్స్ ఒకటి, ఆయనలో కసి ఒకటి, ఇవన్నీ మ్యాచ్ చేసుకుని మీరు ఏదో ఒకటి మీరు వదులుతారు కదా సార్ ఒకటి. అదే క్రమక్రమంగా పరాక్రమం బయటకు వచ్చింది అనిపించింది.
సార్ నిజం ఒకటి అడుగుతున్నాను, అంటే నాకు తెలియదు ఇది క్లియర్గా, బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా మీరు వెళ్తారని చెప్పి. అది మనం తర్వాత మాట్లాడుకోండి సార్. జస్ట్ దీని గురించి అడుగుతాను. ఓకే ఓకే. మీరు ఇప్పుడు నెక్స్ట్ ఆయన సినిమా ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా సార్? అవును. వాట్ ఎవర్ మేబీ ద స్క్రిప్ట్, ఆయన బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా వస్తే మీరు ఓకేనా, ప్రొడ్యూస్ చేసేస్తారా? ఇద్దరు కూర్చుని మాట్లాడారు. అసలు చేస్తే ఎలా ఉంటది, చేయకపోతే ఎలా ఉంటది, చేస్తే ఏ బడ్జెట్ లో చేయాలి, ఏ బడ్జెట్ లో చేస్తే ఏ వర్కౌట్, అది క్రియేటర్. ఇప్పుడు సాయిరాజ్ గారు ఉన్నారు, ఆయన కూడా సెట్ లో రాస్తుంటారు. అంటే సీన్ ఏదన్నా ఈ రోజు చెప్పింది రేపు చాలా మందికి, ఇప్పుడు నా ఫ్రెండ్ కాబట్టి అలా రెఫరెన్స్ చెప్తాం, వేరే వాళ్ళ పేర్లు చెప్తే బాగోదని. సో చాలా మంది ఎన్హాన్స్మెంట్, ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటది. ఆ సెట్ లో కంటే వచ్చి అందరూ టిఫిన్ చేస్తుంటే ఆయన రాసేస్తాడు. సో అది రాత్రి వరకు రాస్తే తప్పు, కానీ సో ఆ అందరూ టిఫిన్ చేసుకునే టైంలో రాసుకుంటే అది తప్పేం కాదు. అదొక ప్రాసెస్. ఒక్కొక్క మేకర్తో ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఉంటారు మొత్తం అందరికి ముందే స్క్రిప్ట్ ఇచ్చేసి పట్టేసి రండి ఈరోజు షూట్ చేద్దాం అంటారు. ఒక్కొక్కళ్ళు షూట్కి వచ్చిన తర్వాత అందరికి సర్ప్రైజ్గా చెప్పి ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో దాన్ని క్యాప్చర్ చేస్తారు. స్టైల్స్ ఆఫ్ మేకింగ్. మంచి ప్రాజెక్ట్ ఇస్తే అది ఏదైనా ఓకే. సో సార్ ఒకసారి మీరు ఓపెన్గా వచ్చి స్టేజ్ మీదకి వచ్చి తొడగొట్టి ఇలా ఉండే ఆయన ఒక్కసారి సడన్గా ఆ రోజు దాన్ని ఏమంటారు కొంచెం నామాలు పెట్టుకుని ఇలా వచ్చి శ్లోకాలు చేసేసరికి మేము షాక్ అయ్యాం. సో ఇప్పుడు కూడా అంతే, ఆయన ఓపెన్గా రా టాక్స్లా ఉంటాయి ఆయన డైలాగ్స్. దీనికి వచ్చేసరికి నాకు తెలిసి డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా నాకు ఎక్కడ వినిపించలేదు. మీరేమైనా సర్ప్రైజ్ అయ్యారా, దాన్ని అడిగారా ఎందుకని? లేదు, ఆ సబ్జెక్ట్కి రిక్వైర్మెంట్ ఉంది, సబ్జెక్టే. సో ఒక్కో సబ్జెక్ట్లో ఒకలాగా ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ రిక్వైర్మెంట్ అయినప్పుడు అలా పెట్టుంటారు. ఆ సబ్జెక్ట్ రిక్వైర్మెంట్ పెట్టలేదు. సో ప్రతి దాంట్లో పెట్టాలని కదా, దీంట్లో డైరెక్ట్గానే చెప్తారు కదా గస్టీగా. సో ఇంక వేరే డబుల్ మీనింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒక ఆర్టిస్ట్గా, ఒక డైరెక్టర్గా ఆయన చూసినప్పుడు మీకు ఎవరన్నా ఇన్నేళ్లలో మీరు చూసి సినిమాల్లో మీరు సీటీ కొట్టిన ఆయన థియేటర్స్లో సింగిల్ స్క్రీన్స్లో, సో మీకు ఎవరైనా ఒకరు గుర్తొస్తున్నారా ఒక డైరెక్టర్గా, ఒక ఆర్టిస్ట్? అంటే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ యూనిక్ స్టైల్ అండి. సో ఒకళ్ళు కంపేర్ చేయటం అనేది నేను ఎప్పుడు చేయను. ఎందుకంటే యాపిల్స్, ఆరెంజ్, ప్రొమోగ్రానేట్స్. ఎవ్రీ ఫ్రూట్ హ్యావ్ ఇట్స్ ఓన్ యూనిక్ టేస్ట్ అండ్ అపిరెన్స్. సో అన్ని ఫ్రూట్సే కదా. సో అలాగా ఎవ్రీ మేకర్ ఇలా ఈయనది ఒక పందా. సో ఈయన వేరే వాళ్ళతో కంపేర్ చేయడం కానీ, వేరే వాళ్ళతో కానీ, ఈయనది ఒక యూనిక్ స్టైల్. సో ఆ స్టైల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఆయన ఇంకొంచెం ఎక్కువ స్పాన్లో సినిమాలు చేయాలి అనేది. ఎందుకంటే ఇలాంటి మేకర్లో కొన్ని సబ్జెక్ట్స్ టచ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది నాకు థాట్ ప్రాసెస్. సో అది నా ఫీలింగ్. సో ఇలాంటి ఓపెన్గా, అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఇండస్ట్రీకి అవసరం. ఇప్పుడు చాలా మంది ఇలాంటి వాళ్ళే అవసరం. అవును, సాయి రాజేష్ గారు, ఈయన ఇప్పుడు ఆయన కలర్ ఫోటో డైరెక్టర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే అవసరం. మీరు ఫైనల్గా ఇలాంటి ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, చాలా అంటే కంటెంట్ పెట్టుకుని ఓపెన్గా ఎలా వద్దాం, ఆర్గానిక్గా వద్దాం, ధైర్యంగా వద్దాం అని అనుకునే వాళ్ళకి మీరు ఏమిస్తారు? మీ ధైర్యం చేయడానికి మోటివేషనల్ వర్డ్స్ ఏమిస్తారు? అంటే మనలో ఉన్నది మనం ఇప్పుడు చాలా వచ్చేసినాయి. ఇంతవరకంటే సినిమా తీయాలి, ఎవడన్నా మనమే డబ్బులు పెట్టి తీస్తేనే ఇది అవుద్ది అని. ఇప్పుడు ఇంటర్నెట్ అనేది గ్లోబల్ విలేజ్ అయిపోయింది వరల్డ్ అంతా. సో మనం షార్ట్ ఫిల్మ్ చేసినా మన టాలెంట్ తెలిసిపోద్ది, వెబ్ సిరీస్ తీసినా తెలిసిపోద్ది, ఒక రీల్ చేసినా కూడా తెలిసిపోద్ది. ఎందుకంటే మొన్న ఏదో రీల్స్ చూశాను, ఏదో ఒకటి చూస్తే ఆ పొద్దున్న వేస్తే ఆ అమ్మాయి ఈరోజు ప్రభాస్ గారి సినిమాలో హీరోయిన్. సో ఏంటంటే కేరళలో ఎవరో ఒక అమ్మాయి చిన్న ఎక్స్ప్రెషన్తో కన్ను కొడితే మొత్తం నేషనల్ వైడ్ అయిపోయింది. సో ఇంప్రెస్ చేయాలంటే దెర్ ఆర్ మెనీ వేస్. సో మీలో ఉందాన్ని నిర్మోహమాటంగా బయట పెట్టండి. ఇది చూస్తారా, చూడరా, ఏంటి, ఏది బలంగా నమ్ముతుందో దాన్ని బలంగా తీసుకెళ్ళండి. సో దానికి ఈరోజు ఈ నెలలో రావచ్చా, 2 నెలల్లో రావచ్చా, 3 నెలలు రావచ్చు, వస్తుంది. సో మీరు ఎంత బలంగా మీ టాలెంట్ని తీసుకెళ్తున్నారు, దాన్ని రైట్ వేలో తీసుకెళ్తున్నారా లేదు అనేది, మీరు కాన్ఫిడెన్స్ ఉంటే, మీ దగ్గర టాలెంట్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ క్లిక్ అవుతారు. ఇక్కడ ఇండస్ట్రీ ఎవరిదే కాదు, ఇక్కడ ఎవరైనా జెండా ఎగరేయచ్చు. సో ఫైనల్గా ఒక అప్డేట్ ఏమైనా, అంటే టూ ఎర్లీ బట్ స్టిల్ అడుగుతున్నాం, #BSKN ఎప్పుడు ఉండబోతుంది? జస్ట్ ముందు ఆయన పెట్టానంటే అదే ఇప్పుడు ఆయన దీంట్లో ఉన్నారు కదా సార్, ఇది అలా ఏం లేదు. ఆయన ఏదో ప్రేమతో చెప్పారు కానీ అలా ఏమి ఉండదు. ఆయనకి మనం ఖచ్చితంగా మార్కెట్ సంపాదిస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఆయన కొలాబరేషన్ ఉంటుంది. లేదంటే మళ్ళీ మనం ఫైట్ చేయాలి, కానీ ఆయన మిస్యూజ్ చేసుకోకూడదు. అదైతే నేను ఖచ్చితంగా నమ్ముతాను. నాకు మార్కెట్ల మీద వాటి మీద ఆయన నేను కూర్చుని చర్చించుకుని ఏమండి ఇది ఇలా చేద్దామండి అంటే మార్కెట్ ఏదో మనం క్రియేట్ చేసేది మార్కెట్.
మార్కెట్ బట్టి మనం వెళ్ళకూడదు, మనం ఒక మార్కెట్ నేను అది నమ్ముతా. సో అది అంటే నేను అయ్యాక అంటే నేను చెప్పేది అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే అదే మీరు మిస్యూజ్ చేయకూడదు. నాకు తెలుసు ఆయన పాపం Friendly గా అన్న మాట. ఆయన అన్నారు కదా, నేను అన్నారు కదా అని రేపు వచ్చి అంటే మనం అదే, start ఎవరు చేద్దాం. మంచితనం అదే వాళ్ళు మంచితనం. చూపిస్తున్నారు. ఎవరు మంచితనం వాళ్ళు చూపిస్తున్నారు మాకు Hopefully అర్థమవుతుంది. ఇద్దరు ఒక బలమైన భావాలు ఉన్న వాళ్ళు వస్తే అది ఏమన్నా ఒక మంచిది రావచ్చు. లెట్స్ సీ. Thank you so much, sir, Thank you for so your much, sir. valuable Thank time, you. especially me, sir. థ్యాంక్ యూ. Thank you for promoting మా హీరో పబ్లిక్ స్టార్ అనే మాట కదా. Yeah, that's all for now. This is #DSKN ఇంటర్వ్యూ అనమాట. నెక్స్ట్ మళ్ళీ మరొక ఇంటర్వ్యూలో కలుద్దాం. బై బై.